హలో అండి, అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అన్నీ పింక్ ఆరెంజ్ చూసారు కదా ఇక్కడ మామిడాకులు. సో ఇవన్నీ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశానండి. ఈ అన్నీ ఆల్మోస్ట్ ఇన్ని ఉంటాయి కదా గుర్తుపెట్టాక ఇవన్నీ కలిపి ఆన్లైన్లో ఆర్డర్ చేసినందుకు మన డబ్బులు ఒక 100 రూపాయలు పడింది. ఇక్కడ మామిడాకులు కూడా కొనుక్కోవాలి. ఆబ్వియస్లీ ఈ మధ్య ఇండియాలో కూడా కొంటున్నాం అనుకోండి, బట్ ఇంత రేట్ అయితే ఉండదు. సో మొత్తానికి తోరణాలు కట్టాను అనమాట. గుమ్మానికి, పూజ గుమ్మానికి కూడా, లోపల కూడా వీలైన కనిపించే దగ్గరల్లా. పొద్దున్నే అందరం తలస్నానం చేసి రెడీ అయ్యాము. అంటే ఇంకా కొత్త బట్టలు అయితే వేసుకోలేదు, బట్ అందరం తలస్నానాలు అయితే చేసి రెడీ అయ్యాము. హ్యాపీ ఉగాది. Happy Ugaadi, but what if after school there's no time, so we'll miss all the fun? Will you come and celebrate the Ugadi, okay? Okay. After school. I want ice cream. Okay. I'll give you Ugadi pallu. Okay? Laddu? Laddu. Yes. I'll give you Ugadi laddu. Come here, Gautam. Say Ugadi Subhakankshulu. And Goa? Yes, Goa. Say Ugadi Subhakankshulu both. Ugaadi Subak. Good job. Okay, go on. Okay, I'm gonna take the mango. సో ఇద్దరు పిల్లలతో ఉగాది పచ్చడి చేయించానండి. వాళ్ళకి తెలుస్తుంది ఏమేమి ఈ రుచులు కలుపుతాము ఏంటనేది, ఆ షడ్ రుచుల ఇంపార్టెన్స్ ఏంటనేది. Got him. ఓకే, మామిడికాయ ముక్కలు వేయండి. And now it's my turn. I think we can put these. Coconut. Coconuts? Is it coconut? Yes. In the coconuts go. Okay. I want. And let you mix. Wait. I'll count to 10. 1. పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళాలి, అందుకని వాళ్ళని అదే స్కూల్ డ్రెస్లోనే ఉంచేసి Tissue. వాళ్ళతో ఉగాది పచ్చడి చేయించేసాను. Tissue. ఇస్తానన్న, వచ్చి తీసుకో, ఇక్కడికి వచ్చి తీసుకో. సో స్కూల్ డ్రెస్లోనే ఉంచేసి ఉగాది పచ్చడి చేయించేసాను. వచ్చాక వాళ్ళతో ఒకసారి పూజ చేయించేసాను. అంజనా, go to Anna. Ganesh. Yes, Bal Ganesh. Yeah, I know Ganesh, my favorite. Savior. Oh, Put it here, Gautam. Put it I here. love Holy ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. ఓకే, జడ్జికి దండం పెట్టుకోండి. దండం పెట్టుకోండి ఇద్దరు. What's that? నమస్కారం, నమస్కారం పెట్టుకోండి. జేజా ఓం నమ శివాయ. Om Namah Shivaya. Okay. Swaha. ఓకే. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అమ్మ చేతి వంట, గారెలు, పూర్ణాలు, పులిహార, చెప్పకర్ల లిస్ట్ అయితే వెళ్తూ ఉంది. పాయసం, ఈవెన్ ఉగాది పచ్చడి కూడా అమ్మాయి చేసింది ఈరోజు. దారులు తినేస్తున్నాను చేస్తూ ఉంటే. సో ఈరోజు నేను లంగావణి వేసుకున్నాను అనమాట. సో ఇది చాలా చాలా ఓల్డ్ లంగావణి, చాలా పాతది. ఒకసారి టేస్ట్ చూపిస్తాను ఎట్లా ఉంటుందని. చూడండి ఎట్లా ఉంది, చాలా పాతది. మీకు ఐడియా ఉంటే ఉంటుంది పాతకాలంలో ఇట్లా ఉండేది. అది అమ్మ చీరని ఇలా కట్ చేసి కుట్టించుకున్నాను అనమాట. అండ్ వేసుకొని కూడా చాలా పాతది. యాక్చువల్లీ ఇది అక్కది అనమాట. అక్కది నేను తీసుకున్నాను, నాకు కలర్ నచ్చింది, నాకు ఇవ్వని. సో ఈరోజు వేసుకోవడానికి ఇప్పుడు కుదిరింది, చాలా సంవత్సరాల తర్వాత. అండ్ సింపుల్గా తయారవుదాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక నెక్ పీస్ అలా పెట్టుకొని, ఎందుకంటే చెవులకు వచ్చేసి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో ఏమైనా రోల్ గోల్వి ఉంటాయి కదా మ్యాచింగ్వి, అవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ బ్యాంగిల్స్ సింపుల్గా సన్నగాజులు అంటారు కదా, అలాంటివి వేసుకుంటున్నాను. ఇవి గోల్డ్వే, బట్ ఇయర్ రింగ్స్ మాత్రం మ్యాచింగ్ ఏమన్నా చూసి పెట్టుకోవాలి.
యాక్చువల్గా చెవులకి ఇదే ఫిక్స్ అయ్యాను, మిగతా అంత నచ్చలేదు, చూసి వచ్చాను. సో ఇప్పుడు హెయిర్ కామ్ చేసుకొని జడేసుకుందాం అనుకుంటున్నాను, లంగా వాళ్ళకి సెట్ అయ్యేటట్టు. సో మొన్న వీడియోలో నేను ఒక టాపిక్ మాట్లాడుతూ ఉన్నాను, లైక్ సెల్ఫ్ టైం చాలా ఇంపార్టెంట్ అని. ఎస్, ఇట్స్ ఇంపార్టెంట్. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఫుల్ టైం వర్క్ చేసేదాన్ని, 5 days వెళ్ళేదాన్ని వర్క్కి. బట్ ఇప్పుడు కిడ్స్ పుట్టాక, ఎస్పెషలీ సెకండ్ కిడ్ తర్వాత కూడా ఐ ఫీల్ లైక్ నా టైం నాకు కావాలి అని అనిపిస్తుంది. అందుకని 5 days వెళ్ళట్లేదు వర్క్కి, ఓన్లీ 3 days మాత్రమే వెళ్తున్నాను వర్క్కి. సో దానివల్ల ఏంటంటే నా అట్లీస్ట్ ఇప్పుడు సాటర్డే సండే కూడా కిడ్స్తో టైం స్పెండ్ చేయాలి. అండ్ మిగతా డేస్ 3 days వర్క్ చేస్తే నాకు 2 days అంటూ నా కోసం నేను పెట్టుకున్నాను. నా కోసం ఏంటంటే లైక్ ఎలా చెప్పాలి, నాకంటూ హాబీస్ ఉంటాయి కదా, అలా నా హాబీస్ కోసం స్పెండ్ చేయడానికి. సో అలా ఇష్టపడతాను నేను నా హాబీస్ని పర్సూ చేయడానికి. సో మరి జాబ్ చేస్తే మనీ వస్తాయి కదా, అది ఇదని మాట్లాడొచ్చాము. ఆబ్వియస్లీ మనీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, ఇష్టం ఉంటుంది. బట్ హాబీస్ తెచ్చే ఆనందం కొన్ని ఎందుకంటే రెండింటికి బ్యాలెన్స్ ఉండాలి కదా. ఎస్, మనీ అనేది చాలా ఇంపార్టెంట్, అట్ ఏ సేమ్ టైం ఏ చేసిన హ్యాపీనెస్ కోసమే కదా. సో నాకు ఈ హాబీస్ నేను చేయాలనుకునే కొన్ని లైక్ నాకు ఆర్ట్స్ అన్నా, క్రాఫ్ట్స్ అన్నా, లేదన్నా ఇప్పుడు యూట్యూబ్ అనేది కూడా ఒక ఇంట్రెస్ట్ లాంటిదే, హాబీ లాంటిది, అందుకని చేస్తున్నాను. సో ఇలాంటివి అనమాట. సో ఇవన్నీ కూడా హాబీస్ కిందకు వస్తాయి. ఇవన్నీ నేను పర్సూ చేయాలని నేను ఫుల్ టైం చేయట్లేదు. అది కొద్దిగా నాకంటూ అలా సెల్ఫ్ టైం, ఎక్సర్సైజ్ కానీ అలా ఉంటుందని ఐ ప్రిఫర్ మై టైం. నేను అదే మనం మాట్లాడుతూ ఉన్నాను ఒక షార్ట్లో, మీరు చూసిండే షార్ట్. సో రెడీ అయిపోయాను ఆల్మోస్ట్. కొద్దిగా మొహానికి పౌడర్ కొడితే బాగుంటుంది. కూడా ఈ సంవత్సరం బాగుంది. అనుకూల దేవుడికి పూలు పెట్టడానికి పూలు వస్తున్నాను. బాగున్నాయి కదా, మంచి కలర్, మంచి ఆరెంజ్. ఇవి కూడా పోయినామా? ఇవి వద్దులే, బాగోలా, అయిపోయింది. అవి కోసుకో, అవి పోయి. అలాగే అది ఏదైనా కర్ర పెట్టి అది రాలిపోతున్నాయి. ఇది పింక్ కలరు గులాబీలాగా ఉంది. పోయి ఇంకా కాసిన కోసుకో. అది రాళ్ళ మీదకి ఎక్కువ. అటు పక్క ఉన్నాయి చాలే. అన్నీ పింక్ ఆరెంజ్. ఉగాది భోజనం, గారెలు, పూర్ణాలు, ఉగాది పచ్చడి, దద్దోజనం, పులిహార. ఇది పులిహార, యమ్మి యమ్మి. పాయసం కూడా, పాయసం కొద్దిగా పక్కన. ఉంటాడు. రావుకేతుల సంవత్సరం అంతా సో పంచాంగ శ్రవణం కూడా విన్నామండి ఈరోజు. ఈ యొక్క గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే ఈ దీర్ఘకాలిక సంచారం అదండి మా ఉగాది సెలబ్రేషన్. పూజ బాగా చేసుకున్నాము.
సో ఈ పర్టికులర్ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ సూన్.